థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుండి మనము ఈ దినము విశ్వాసాన్ని గురించి మరికొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. విశ్వాసము అనేటువంటిది దేవునితో మన సంబంధము, దేవునితో మన సహవాసము, దేవుని కార్యాలని పొందుకోవడానికి సహవాసము చేయుటకు విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. విశ్వాసము ద్వారా మనకు రక్షణ కలుగుచున్నది, విశ్వాసము ద్వారా నీతి కలుగుచున్నది, విశ్వాసము ద్వారా ఉగ్రత నుంచి తప్పించబడుచున్నాము, విశ్వాసము ద్వారా అబ్రహాం యొక్క వాగ్దానములకు మనము వారసులుగా చేయబడ్డాము. హల్లెలూయా. దేవుని యొక్క కుమారులుగా మనం జీవిస్తున్నాం. ఇది విశ్వాసపు చర్య. అనేక మంది క్రైస్తవులు ఏమంటారంటే, మాకు విశ్వాసం ఉంది కదండి, మేము దేవునినే కదా ఆరాధిస్తుంది, మేము ప్రార్థనకు వస్తున్నాం కదా, మేము పాటలు పాడుతున్నాం కదా, పరిచర్య చేస్తున్నాం కదా, ఇంకా విశ్వాసం అంటారు ఏంటి అంటే, చూడండి, విశ్వాసము మొట్టమొదటిగా ఏం చేస్తంటే మన హృదయంలో దేవుని గురించిన అండర్స్టాండింగ్, ప్రత్యక్షతని, సంబంధాన్ని లోతుగా మన హృదయం కలిగి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో విశ్వాసము వలన పొందుకున్న జయాలు, కార్యాలు ఎన్నో ఉన్నాయి. హెబ్రీకి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉంది. విశ్వాసం వలన పొందుకున్న కార్యాలు ఉన్నాయి. ఆమేన్. అయితే పాత నిబంధన విశ్వాసము వాళ్ళు అనేక ప్రమాదాల నుంచి కాపాడింది, శత్రువుల నుంచి కాపాడింది, ఎన్నో విషయాలు వాళ్ళు విజయములు పొందారు. కానీ క్రీస్తు ప్రభు మనిషి కుమారునిగా వచ్చిన తర్వాత ఆయన యందు విశ్వసించినప్పుడు ఏమైందంటే, తండ్రికి లోకములో ఉన్న మనుషులందరికీ మధ్య ఉన్న సంబంధము, సహవాసము పునరుద్ధరించబడింది. ఆమేన్. మనము సమాధానపరచబడ్డాం తండ్రితో. ప్రతి ఒక్కరు కూడా వారి ఆత్మ క్రీస్తులో ఐక్యపరచబడింది. క్రీస్తు ద్వారా, క్రీస్తు నందు మన ఆత్మ పునరుద్ధానపు శక్తి చేత తిరిగి జీవములోనికి వచ్చినది. కాబట్టి పాత నిబంధనలో దేవుని యొక్క స్వరం, యెహోవా వాక్కు, యెహోవా స్వరము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని దేవుడు తన యొక్క సంగతులను ప్రవక్తల ద్వారా తెలియజేసాడు, కార్యాలను జరిగించేవాడు. కానీ నూతన నిబంధనలో విశ్వసించు వాని కడుపులో నుండి జీవ జలపు నదులు ప్రవహిస్తాయి. చూడండి, అంటే మన హృదయంలో మరి జీవ జలపు నదులు ఎలా ప్రవహిస్తాయి? రెండు విధాలుగా. ఒకటి, నింపబడిన వాక్యము జీవమునకు గుర్తు. ఆమేన్. హల్లెలూయా. నింపబడిన వాక్యములు ఏమున్నదంటే జీవం ఉన్నది. రెండోది, పరిశుద్ధాత్ముడు జీవింపచేయవాడు. వాక్యము జీవింపచేస్తుంది, పరిశుద్ధాత్ముడు జీవింపజేస్తాడు. క్రీస్తుని మృతుల్లో నుండి లేపిన ఆత్మ. రోమా 8:11. కాబట్టి మన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు విశ్వాసము కలిగిన వారు మౌనముగా ఉండరు. నిజమైన విశ్వాసము ఎన్నడూ మౌనముగా ఉండదు. ఆమేన్. నిజమైన విశ్వాసము కేవలము విషయాలను గురించి మాట్లాడదు. ఒక హృదయంలో ఒక వ్యక్తి విశ్వాసం కలిగి ఉన్నప్పుడంట పరిస్థితులను, ప్రతికూలతలను, తనకున్న విషయాలను వాటి గురించి మాట్లాడేవాడిగా, కంప్లైంట్ చేసేవాడిగా ఉండడంట. మరి ఎలా ఉంటాడంటే, నిజమైన విశ్వాసం అంట పరిస్థితులతో, విషయాలతో మాట్లాడుతుందంట. ఈ మాట మీకు అర్థమైందాక వినండి. విశ్వాసం లేనప్పుడు మనమంట పరిస్థితులను దేవునికి చెప్తా ఉంటామంట, అయ్యా ఇది అది అని, బంధువులు వాళ్ళ సమస్యలు ఇంకొకరు చెప్పుకున్నట్లుగా. నిజమైన విశ్వాసం ఏం చేస్తంటే పరిస్థితుల గురించి చెప్పదంట, పరిస్థితులతో మాట్లాడుతుందంట. ఎగ్జాంపుల్ చెప్తా, బైబిల్లో జరిగిన విషయం. మేము తుఫాను వచ్చినప్పుడు శిష్యులు ఏమన్నారు? మేము నశించిపోతున్నాము అన్నాడు. ప్రభు వారిని గద్దించాడు, మీ విశ్వాసం ఎక్కడని చెప్పేసి. తుఫానును గద్దించగా అది నిమ్మలమాయననుంటుంది. దేవుడు మనకు వాక్యమును ఎందుకు ఇచ్చాడు తెలుసా? కేవలం క్రమశిక్షణ కొరకు కాదండి. దేవుని వాక్యము క్రమశిక్షణ కాదు, పాత నిబంధన చట్టము మొదటిగా అది జీవము. ఆమేన్ చెప్పండి. మొదటిగా ధర్మశాస్త్రమును ఇవ్వక మునిపే
చట్టమని ఇవ్వకమునుపు, ఆజ్ఞ ఇవ్వకమునుపు దేవుని వాక్యమైనదంట జీవము, శక్తి అయి ఉన్నది. ఆయన వెలుగు కమ్మనగా వెలుగు కలిగను. సూర్యచంద్రుల భూమిని అంతటినీ జంతువులను తన నోటి మాట చేత సృష్టించను. అంటే దేవుని మాట జీవము కలిగినది, శక్తి కలిగినది. ఆమేన్. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేయగలి. మీరు దేవుని వాక్యము, దేవుడు వేరు వేరు కాదు. అర్థం చేసుకోండి. మీ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకో. దేవుని వాక్యము వేరు కాదు, దేవుడు వేరు కాదు. ఇద్దరు ఒకటే. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నిజమైన విశ్వాసము పరిస్థితులను గురించి మాట్లాడదు. నిజమైన విశ్వాసం పరిస్థితులతో మాట్లాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే భూమి మీద మనం రెండు రకాల విశ్వాసులు, రెండు రకాల ప్రజలు ఉన్నారు. ఒకటి తమ వద్ద ఉన్నదాన్ని, తమ పరిస్థితులను చెప్పేవాళ్ళు. రెండవ వర్గము తమ పరిస్థితులతో మాట్లాడేవారు. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు కూడా దేవుని సంగతులను బయలుపరుస్తాడు. అవునండి, అవునా? వింటున్నారమ్మా? పాత నిబంధనలో దేవుని వాక్యము, దేవుని వాక్కు పరిస్థితుల్లో మార్పును గురించి మాట్లాడుతుంది. ఏమి జరగాలో మాట్లాడుతుంది. ఏమి జరగబోతుందో తను తెలియజేస్తూ ఉండేవాడు దేవుని ఆత్మ. ఆమేన్. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకి ఎందుకు అనుగ్రహించబడ్డాడు? మనం ఆత్మ లేకుండా రక్షించబడ్డామా? లేదు. ఆత్మ తెలియకనే మనం పాపములు ఒప్పుకున్నామా? కాదు. దేవుని ఆత్మ ద్వారానే ప్రేరేపించబడ్డా, దేవుని ఆత్మ ద్వారానే క్రీస్తుని అంగీకరించాం, దేవుని ఆత్మ ద్వారానే రక్షించబడ్డాం. అయితే దేవుని ఆత్మతో నింపబడుట అనే అనుభవం పెంతెకోస్తు దినమున నుండి ప్రారంభమైంది. అప్పటి వరకు దేవుని యొక్క ఆత్మ సంగతులను తెలియజేయటం, బయలుపరచటం, మరి ధర్మశాస్త్రం ఉన్న వారికి ఆయన యెహోవాకు సెలవుగా రావడం, ఇలా జరిగింది. కానీ ఆ మొదటి రోజు పెంతెకోస్తు దినమున వారే ఆత్మతో నింపబడిన వారే, ఆత్మతో నింపబడి వాక్శక్తిని అనుగ్రహించు కొలది వాళ్ళు మాట్లాడారు. ఆమేన్. అంటే నింపబడుట అనుభవం ఎప్పుడు స్టార్ట్ అయింది? పెంతెకోస్తు. మరి వారు రక్షించబడలేదు అంతకుముందు? బాప్తిసం తీసుకోలేదా? యేసునందు విశ్వసించలేదా? మరి వీరికి మరలా నింపబడుట అనుభవం ఏంటిది అంటే, రక్షించబడిన నీ హృదయమును ఆయన తన ఆత్మతో ఆత్మ ఎలా నింపబడతాడు అంటే, ఆయన దేవుని సంగతులతో, దేవుని ఉద్దేశాలతో, దేవుని స్వభావముతో, దేవుని ప్రేమతో, దేవుని శక్తితో ఆయన నీ హృదయమును నింపుతూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నింపబడుతూ ఉండే అనుభవం ప్రతిరోజు జరిగే అనుభవం. ఏంటిది అంటే, ఏంటి ఆ నింపబడే అనుభవం అంటే, మనం ప్రతిరోజు కొన్ని విషయాల ద్వారా వింటుంటాం. ఉదాహరణకి చెప్తాను. మనకు సంబంధించిన చాలా క్లోజ్ ఫ్రెండ్స్, లేకపోతే మన బంధువులు హాస్పిటల్లో ఉన్నారు, ఐసీలో ఉన్నారు. వాళ్ళ గురించి రోజు ఒక ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. లాభం లేదన్నప్పుడు మన హృదయం నిబ్బరాన్ని కోల్పోతూ ఉంటుంది. 2 రోజుల తర్వాత పర్లేదు కళ్ళు తెరిచి చూస్తున్నట్టు మనలో ఏం కలుగుతుంది? కొంచెం నిబ్బరము, ధైర్యం కలుగుతుంది. 3వ రోజు కళ్ళు తెరిచి చూశాడంట అని అంటున్నారు. అప్పుడు ఏం కలుగుతుంది అంటే, మీరు ఏం చేయబడుతున్నారు? ధైర్యంతో నింపబడబోతున్నారు. అర్థం చేసుకున్న ఆమె చెప్పండి. మీకు అర్థమవుతుందా? నింపబడటం అంటే అర్థమవుతుందా? 4వ రోజుకి మాట్లాడుతున్నాడు, మీరు ఇంకా ఏం చేస్తున్నారు? ఇంకా డాక్టర్ గారన్నా పర్లేదు, అవుట్ ఆఫ్ డేంజర్ అన్నాడు అంటే మీరు ఏం చేస్తారు? ధైర్యం, నిబ్బరంలోకి వస్తారు. ఇది ఎలా జరుగుతుంది అంటే, మీ హృదయంలో గరహటా పెట్టి, బాటిల్ పెట్టి, పైప్ పెట్టి నింపుతున్నారా? లేదు. ఎలా కలుగుతుంది? వినుట వలన కాదు, అక్కడ వాస్తవాన్ని తెలుసుకోవటం వలన. వాస్తవాన్ని తెలుసుకోవటం, వాస్తవాన్ని వినటం, వాస్తవాన్ని చూడడం ద్వారా మీరు ధైర్యం పొందుకుంటున్నారు. మీరు ఈ విషయంలో ఎక్స్పీరియన్స్ చేశారా? చాలామంది అంటే ఈ అనుభవం ఉందా మీకు? మీ లైఫ్లో ఉందా ఈ అనుభవం ఇలాంటిది? మరి పరిశుద్ధాత్మనితో ఈ అనుభవం ఉన్నదా? అంటే లోకంలో పరిస్థితులు దిగజారిపోయినప్పుడు, నీ పరిస్థితులను మారు అనుకున్నప్పుడు, దేవుని వాక్యానికి సాధ్యము, ఇది నమ్మువానికి సమస్తము సాధ్యమే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఆయన చెప్పాడు. కాబట్టి దేవుని ఆత్మతో నేను నింపబడాలి. ఎలా నింపబడాలి? డాక్టర్ గారు చెప్పేదాన్ని బట్టి, పేషెంట్ని చూస్తున్న దాన్ని బట్టి నేను ఎలా మొదటిగా నిబ్బరముగా, ఎలా ధైర్యముగా, నేను ఎలా నింపబడుతూ, నాలో ఉన్న దుఃఖమును, భయమును, భీతి తొలగి, అంటే నీలో ఆ పేషెంట్ గురించి వింటున్నప్పుడు నీలో దిగులు పోతుంది, భయం పోతుంది, నిద్రలేమి పోతుంది, నిద్రపోతున్నా. హల్లెలూయా.
ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? నువ్వు వింటున్నావు, నువ్వు చూస్తున్నావు, నువ్వు తెలుసుకుంటున్నావు. మరి దేవుని వాక్యం కూడా ఏం చేస్తంటే మన పరిస్థితుల్ని ఎప్పుడు కూడా నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వు ఎలా అనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఇవి కాదని చెప్పేది. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎలా చేయాలనుకుంటున్నాడు, ఆయన నీ ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు, నిన్ను ఎలా ఏర్పరచుకున్నాడు, ఆయన హృదయం ఏంటిదో, ఆయన వాగ్దానం ఏంటిదో, ఆయన వాక్యం ఏంటిదో, నీ ఆరోగ్యం పట్ల, నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల నిజమైన దేవుని యొక్క హృదయం ఏంటిది, క్రీస్తు హృదయం ఏంటిదని నువ్వు తెలుసుకుంటున్నప్పుడు, ఆమెన్, నువ్వు వింటున్నప్పుడు నీలో విశ్వాసం కలుగుతుంది. ఆమెన్. కాబట్టి వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. అనేక మంది ప్రసంగాలు వింటున్నారు. అవునా, ప్రసంగాలు అంటే ఏదో మోటివేషనల్ వింటున్నారు. చూడండి, చాలామంది ఎగ్జాంపుల్స్ తీసుకొస్తున్నారండి. ఎగ్జాంపుల్స్ మంచి విషయమే, కానీ సత్యం ఒకటి ఉంది. సత్యం ఎవరి ద్వారా బయలుపరచబడింది? మోషే ద్వారా కాదు, ఏలియా ద్వారా కాదు, ఎలీషా ద్వారా కాదు, హనోకు ద్వారా కాదు, ఎవరి ద్వారా సత్యము బయలుపరచబడాల? సత్యం ఎవరి ద్వారా బయలుపరచబడింది? యేసు క్రీస్తు ప్రభు ద్వారా సత్యం బయలుపరచబడింది. ప్రవక్తల ద్వారా జీవం బయలుపరచబడాల. ప్రవక్తల ద్వారా మరి రక్షణ అనుగ్రహించబడలేదు, ఏమి చేయబడాల, కానీ వాళ్ళ ద్వారా అద్భుతాలు జరిగినాయి. వారి విశ్వాసాన్ని గణపరిచాడు దేవుడు. కానీ క్రీస్తు మనకు విమోచనమాయను. ఆమేన్. క్రీస్తు చెప్పండి, నాకు రక్షణ, నాకు విమోచన, నాకు జ్ఞానము, నాకు ప్రత్యక్షత అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు నాకు జ్ఞానమై ఉన్నాడు, క్రీస్తు నాకు ప్రత్యక్షత ఉన్నాడు. క్రీస్తు యొక్క తండ్రి యొక్క మర్మములు క్రీస్తు ద్వారా నాకు బయలుపరచబడినాయి. నేను క్రీస్తుని ధ్యానించాలి. క్రీస్తుని గురించి ఆయన ఎలా పుట్టాడు, ఎలా చనిపోయాడు, ఎలా కార్యాలు చేశాడు అనేది కాదు. ఆయన మనము సహవాసము చేయటం అంటే ప్రార్థించటం ద్వారా, మరి ఆయనకు సమయం ఇవ్వటం ద్వారా, ప్రార్థనలో మరి వాక్యాన్ని ధ్యానించటం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవడం ద్వారా ఆయన యొక్క స్వభావం అర్థమవుతూ ఉంటుంది. ఆమేన్. ఆయన జ్ఞానము ప్రత్యక్షపరచబడుతుంటుంది, ఆయన శక్తి విడుదలవుతుంటుంది, ఆయన మనకు నెమ్మది కలుగు చేస్తుంటాడు. మన ఇంద్రియములను బట్టి కాకుండా ఆయన బయలుపరిచే విషయాలను బట్టి మన పరిస్థితులను చూస్తుంటాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి తమ వద్ద ఉన్న దానిని చెప్పేవాళ్ళు విశ్వాసపరులు అనరు. వీరిని ఏమంటారంటే సాధారణ క్రైస్తవులు. సాధారణ అంటే నామినల్ క్రిస్టియన్స్, అంటే మత సంబంధమైన వాళ్ళు. ఎవరున్నారు తెలుసా ఈ జాబితాలో? మొదటిగా ఎవరున్నారు? ఇజ్రాయిలీలే ఉన్నారు. ఏం చెప్పారు? కంప్లైంట్స్ చెప్పారు. ఇజ్రాయెల్ ఏం చెప్పారు? కంప్లైంట్స్. మాకు అది లేదు, మాకు ఇది లేదు, మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చా, మాకు సమాధులు లేవా. ఎప్పుడు ఇజ్రాయేలీలు చూడ తినటం, కూర్చోవటం, పండుకోవటం, సుఖించటం అనే విషయాల మీదనే వాళ్ళ దృష్టి ఉన్నది. కాబట్టి మన ప్రార్థన పరిధి ఎప్పుడు మారిపోతుంది తెలుసా? క్రీస్తు మన హృదయంలో జ్ఞానముగా ప్రత్యక్షమైనప్పుడు. ఆమేన్. దేవుని ఆత్మ మనలో నింపబడుచున్నప్పుడు, దేవుని శక్తిలో మనం నింపబడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, మీ అంతరంగమునందు శక్తి కలుగునట్లు అంటాడు. నేను జ్ఞానయుక్తమైన మాటలు, తీయని మాటలు వినియోగింపక దేవుని శక్తిని నేను వాడాను అంటాడు. ఎవరు దేవుని శక్తి? దేవుని యొక్క ఆత్మ. దేవుని రాజ్యం యొక్క శక్తి ఎవరు చెప్పండి? దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మని ద్వారా మనము నింపబడినప్పుడు దేవుని ఆత్మ మన హృదయముతో, రక్షించబడిన నీ హృదయముతో ఆయన వ్యవహరిస్తున్నప్పుడే రక్షించబడిన నీవు, నీవు అంటే క్రైస్తవుడు ఎప్పుడైనా నీ ఆత్మ, రక్షించబడిన నీవు అని అర్థం. చెప్పండి, రక్షించబడిన నేను, మర్మములను బయలుపరిచే పరిశుద్ధాత్ముడు, మేమిద్దరం ఒకటిగా అయినప్పుడు, మేమిద్దరం నేను దేవుని ఆత్మతో ఏకీభవించినప్పుడు పరిశుద్ధాత్మ ఏమిటి అక్కడ అద్భుతము జరుగుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? మర్మమును తీసుకొస్తాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? నీకు అగమ్య గోచరమైన పరిస్థితిలో ఆయన నీకేమిస్తాడు? జ్ఞానముగా బయలుపరుస్తాడు, వివేచనగా బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఆయన జ్ఞానమును బయలుపరుస్తాడు, వివేచన బయలుపరుస్తాడు. హల్లెలూయా. దేవుని శక్తిగా బయలుపరుస్తాడు. హల్లెలూయా. క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని నీ ద్వారా విడుదల చేస్తాడు. అందుకే హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడు. అందుకే మనమంట మన బాధల కష్టాలు మనసుకి లేకపోతే మన ఇంతవరకు రావాలి, కానీ వాటిని హృదయంలోనికి తీసుకెళ్ళకూడదు. చెప్పండి, చెప్పండి. ఆమేన్. నా బాధలను, నా కష్టాలను, నా నిష్ఠూరాలను నా భర్త మీద, లేదా నా భార్య మీద, నా అత్త మీద, మా మామ మీద, మా బంధువుల మీద, మాకున్న సమస్యలు, మాకు జరిగిన నష్టాన్ని నా కడుపులోనికి తీసుకువెళ్ళను. అది దేవుని ఆత్మ నివాస స్థలము.
అది దేవుని ఆలయము. నేను ఇక్కడ నుంచి ఇక్కడికే వాటిని పంపించాలి, బయటికి మనసు నుంచి ఇక్కడికే పంపించాలి, ఇక్కడికి రానియకూడదు. ఆమేన్. ఇక్కడ చూసినప్పుడు వస్తుంది ఆశ, వస్తుంది కోరిక, వస్తుంది విన్నప్పుడు వస్తుంది ఆశ, వస్తుంది కోరిక వస్తుంది. వాటిని ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఇటే పంపించాలి. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి అనుకో మళ్ళీ ఏం మాట్లాడతాను? అవేం మాట్లాడతావు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? కాబట్టి మొదటి రకం వారు వాస్తవాలను మాట్లాడతారు. వీరెవరు? విశ్వాసులే. వీరెవరు? క్రైస్తవులే. ఎప్పుడు దేవునికి అయ్యా మా అల్లుడు చూడండి ఎలా తాగి వస్తున్నాడో, అస్సలు బుద్ధి ఉండలేదు, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళకి వివాహ సమయాలు వస్తున్నాయి. ఏంది ఎక్కాల పుస్తకం 2:1 అంటే దేవునికి తెలియదా? తెలుసు. నువ్వేం మాట్లాడాలి తెలుసా? ఏమి జరుగుతుందో వాస్తవాలు మాట్లాడేవాళ్ళు కాదు, ఏమి జరగాలనుకుంటున్నావో దేవుని ఆత్మ ద్వారా వాగ్దానాలను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి నువ్వు ఏమి జరగాలనుకుంటున్నావు అది మాట్లాడినప్పుడు అక్కడ పరిస్థితి మారింది. ఏమి జరగాలనుకుంటున్నావో అనేది వాస్తవాలు లోకంలో ప్రజలు. అందుకని ఎప్పుడు కూడా అంటే మనము మొదటి రకంగా ఉండకూడదు. అంటే తమ దగ్గర ఉన్న వాటిని చెప్పేవారు, తమ పరిస్థితులు దేవునికి చెప్పేవారు కదా, అది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో నీ జీవితంలో ఏమి జరగాలో అది నువ్వు ఎరిగి ఉండాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అందరినంతటా మారు మనసు పొందాలి, అందరూ రక్షించబడాలి, అందరూ ఫలించాలి, అందరూ సాక్షులుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అందరూ దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి, విధేయులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, ఐక్యతతో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కుటుంబం సమాధానంతో ఉండాలి. ఇవేంటిది? దేవుని యొక్క చిత్తము. చాలామంది గ్రుడ్డి ప్రార్థన చేస్తారు. గ్రుడ్డి ప్రార్థన అంటే ఏంటంటే, మనకు దారి తెలియనప్పుడు మన హైదరాబాద్లో మిమ్మల్ని తీసుకెళ్ళి సడన్గా ఒక సెంటర్లో నిలబెట్టాం అనుకో, మీ దగ్గర ఫోన్ లేదనుకో, ఏం చేయాలో అర్థం కాదు. మనుషులు ఉన్నారా? ఆటో ఉన్నాయా? బస్సులు ఉన్నాయా? ఇటు కదలగలుగుతారా? అందరూ ఏం చేస్తారు తెలుసు? అయ్యా నీ చిత్తం ఏందనయ్యా, నీ చిత్తం అయితే స్వస్థపరచయ్యా, నీ చిత్తం అయితే ఇట్లా చెయ్యయ్యా. నీ చిత్తం ఏంటిది? దేవుని చిత్తం ఏంటిది? దేవుని చిత్తం ఏంటిది? రక్షించుట, సమకూర్చుకొనుట, తనతో సమాధానపరుచుకొనుట. హల్లెలూయా. అందుకే కదా తన కుమారుని పంపించింది. దేవుని చిత్తము స్వస్థత కాకపోతే ఆయన మన కొరకు ఎందుకు గాయాలు పొందుతాడు? దట్ ఈజ్ మై క్వశ్చన్, పర్సనల్ క్వశ్చన్. దేవుడు మనల్ని అభివృద్ధి పరచాలనేటువంటి ఎజెండా హృదయం ఆయనకు లేకపోతే ఆయన మన నిమిత్తము దరిద్రులుగా ఎందుకు చేయబడతాడు? ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు ఎందుకు మనకు జ్ఞానముగా అనుగ్రహించబడ్డాడు? హల్లెలూయా. అందుకని మనం ఎప్పుడు కూడా మన పరిస్థితులను చెప్పుట ప్రార్థన కాదండి, వాటిని విన్నపాలని చెప్పొచ్చు. కానీ పరిస్థితులలో అది పాత నిబంధనలు చేశారు. ఎందుకంటే అప్పుడు రాజ్యము అనుగ్రహించబడలేదు. అప్పుడు చెప్పండి, రాజ్యము తండ్రితో ప్రజలు సమాధాన పరచబడలేదు. ఆమేన్. కానీ ఇప్పుడు మనం ఏం చేయబడ్డాం తెలుసా? ఆయన పిల్లలుగా. వారసులు అనే మాటకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచన చేయండి. మన సంఘంలో ప్రతి వారం వారసులు అని పడుతుంది. అర్థమవుతుందండి? వారసులు అని ఎవరిని అంటారు? వారసులకు ఏం కలిగి ఉంటారు ఆ ఇంట్లో? హక్కు అంటే ఓడటం, డిష్లు తోమటం, ప్రతి విషయంలో వాళ్ళు ఏం కలిగి ఉంటారు? భాగస్వామ్యమును, హక్కుదారులను, స్వతంత్రతను కలిగి ఉంటారు. ఈ బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చా, అన్నం తినొచ్చా, ఈ చకోడీలు తినొచ్చా అని అడుగుతారు మీ పిల్లలు. ఆమేన్. అంటే దేవునికి చెందింది ఎవరిదయ్యింది? మనదై ఉన్నది. దేవునికి ఏం చెందింది చెప్పండి? సమాధానము. దేవుడు ఏం కలిగి ఉన్నాడు? ఐశ్వర్యము. దేవుడు ఏం కలిగి ఉన్నాడు? అంటే సమాధానం. దేవుడు ఏం కలిగి ఉన్నాడు? మహిమను. ఏంటి మీరు అందరూ ఫస్ట్ క్లాస్ చదువుతున్నారా? దేవుడు ఏం కలిగి ఉన్నాడు? అండర్స్టాండ్ చెప్పండి, అందరు చెప్పండి. మహిమను కలిగి ఉన్నాడు. ఇంకా ఏం కలిగి ఉన్నాడు? ఇంకా ఏం కలిగి ఉన్నాడు? క్రీస్తు ఎలా బయలుపరచబడ్డాడు? ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుడకు తండ్రి, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తగా, అధిపతిగా ఆయన. అవునా సార్? అవునా? యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా మెకాదేశ్, యెహోవా ఈరే. అంటే ఆయన ఏంటిది? ఆయా సందర్భాల్లో ఆయన అలా బయలుపరుచుకున్నాడు. ఆయన ఎబిలిటీ, ఆయన శక్తిని ఆయన రాఫాగా బయలుపరుచుకున్నాడు, యెహోవా ఈరేగా బయలుపరుచుకున్నాడు. అంటే దేవుడు ఆది నుంచి ఏమై ఉన్నాడో అది తన కుమారుడి ద్వారా అనుగ్రహించాడు. చెప్పండి, బయలుపరుచుకున్నాడు. చెప్పండి, బయలుపరుచుకున్నాడు, అనుగ్రహించబడ్డాడు. ఇక్కడ ఇవ్వవలసింది లేదు, సమస్తమునిచ్చి సమస్తమును సమాప్తమైనది అని చెప్పాడు. అర్థం చేసుకోండి. మనకింకా ఏదైనా దేవుడు
ప్రిపేర్ చేసి, లేకపోతే ఇప్పుడు ఆయన ఏదన్నా మనకు కొత్త ఉద్దేశాన్ని, స్క్రిప్ట్ని తయారు చేసి మనకిచ్చేది కాదు. సమస్తము క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడి ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావంటే సమస్తాన్ని కలిగి ఉన్నావని అర్థం. అది క్రీస్తునందు విశ్వాసము ద్వారా నీ హృదయములో అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. అందుకే నీ హృదయము నిండాలి. దేన్ని నిండాలి? ఒకటి వాక్యముతో నిండాలి, రెండోది దేవుని ఉద్దేశాలతో నిండాలి. దేవుని ఉద్దేశాలు, ఆయన చిత్తం తెలియాలంటే వాక్యం తెలియాలి. ఆమెన్. రెండోది పరిశుద్ధాత్మ ద్వారా నింపబడుతూ ఉండాలి. ఇది మనం నేర్చుకున్నాం. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి మీ చెడ్డ పరిస్థితులను, ప్రతికూల పరిస్థితుల గురించి మీరు ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉన్నారనుకోండి, దాని అర్థం ఏంటంటే మీరే ఆ పరిస్థితులను కొనసాగిస్తున్నారని అర్థం. అర్థమైన వాళ్ళు చెప్పండి, చెప్పండి. ఏం చెప్పాను ఇప్పుడు? ఈ పాయింట్ చెప్పండి. నాకు తెలుసు మీకు అర్థం కాలేదని నాకు తెలుసు. మీరు మీ ప్రతికూలమైన చెడ్డ పరిస్థితులు, అనారోగ్యం, అది ఏదైనా మిమ్మల్ని దుఃఖపెట్టేది, బాధ పెట్టేది, మీకు అనుగుణంగా లేని పరిస్థితులను మీరు వాటినే ప్రతిరోజు మాట్లాడుతున్నారు అనుకోండి. మా అల్లుడింతే, మా కోడలింతే, మా కూతురింతే, నా బతుకింతే, నా షుగర్ ఇంతే, నా బీపీ ఇంతే, మా ఇల్లింతే, నా వాకిలింతే, నా బతుకింతే, నేను ఇట్టనే పోతాను అని నువ్వేం చేస్తున్నావు? వాటినే మాట్లాడుతున్నావు. కాబట్టి దాని అర్థం ఏంటంటే నువ్వు వాటిని కొనసాగిస్తున్నావు అని అర్థం. ఇప్పుడు అర్థమైందా? దేవుడు వీటిని తొలగించడానికి వచ్చాడా, నీ చేత కొనసాగించడానికి చేసుకున్నాడా? దేనికి వారసునిగా చేసుకున్నాడు ఆయన? ఎందుకు నిన్ను స్వాస్థ్యముగా చేసుకున్నాడు? ఎందుకు అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేశాడు? ఎంతో ఈ ప్రపంచంలో ప్రజలందరినీ అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తను ప్రేమించిన కుమారుని రాజ్య నివాసులుగా చేస్తే సంఘాల్లో ఇంకా ఏముంది చెప్పండి? ఇంకా అంధకారంలో ఉన్నదానికంటే ఇక్కడ ఎక్కువ బంధకాలు ఉన్నాయి. అంటే సామెత ఉంటుంది కదా, రొట్టె ఇరిగి పెను మీద నుంచి పొయ్యిలో పడ్డదంట. చాలామంది క్రైస్తవులు స్వేచ్ఛగా సమాధానంగా జీవించడానికి బదులుగా కష్టముగా జీవిస్తున్నారు. అమ్మో, చిన్నప్పటి నుంచి నాకు చెప్పి నా చెవుల్లో రక్తం గారిపోయిందండి. బాప్తిసం తీసుకో, మాకు బాప్తిసం తీసుకుంటే మామూలు కాదు, నిలబడాలా. మరి రోజు పండుకొని ఉంటాం, మనకు తెలియదు. నిలబడాలా, కూర్చోవాలా. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడతాడు. బాప్తిసం తీసుకున్నందుకు కాదు నువ్వు జీవించాల్సింది, విశ్వసిస్తున్నావు కాబట్టి నువ్వు జీవించాలి. బాప్తిసం అనేది సాక్ష్యము మాత్రమే. చెప్పండి, సాక్ష్యము, బహిరంగ సాక్ష్యము. నేను దేవునికి చెందిన వాడిని, నేను క్రీస్తుని అంగీకరించాను అని నీకు అది సాక్ష్యం. కానీ అసలైనది ఏంటి తెలుసా? విశ్వాసం. అసలైనది ఏంటి తెలుసా? ఆల్రెడీ బాప్తిసానికి ముందే నీ హృదయము తెరవబడింది, నీ హృదయము బ్రతికించబడింది. బాప్తిసం తీసుకున్నందుకు రక్షించబడాల, రక్షించబడ్డావు కాబట్టి క్రీస్తుని నీ హృదయంలోకి చేర్చుకున్నావు కాబట్టి నువ్వు బహిరంగంగా సాక్ష్యం ఇస్తున్నావు. అది బాప్తిసం. బాప్తిసం అంటే పెద్ద బ్రహ్మాండం హఠవాసం చేయకండి, దానికి ఫీజు తప్ప ఏముండదు. మధు, బాప్తిసం ఈజ్ ఎ విట్నెస్. మన స్త్రీలు ఇండియన్ కల్చర్లో ఏం చేస్తాం? మెట్టెలు చూస్తాం, తాలిబొట్టు చూస్తాం, అవునా? స్త్రీని ఎలా చూస్తాం? పెళ్ళైందే కాలేదని గ్రహిస్తాం. బాప్తిసం బహిరంగ సాక్ష్యం, దట్స్ వాల్యుబుల్. బట్ అది దానికంటే ముందే నువ్వు తిరిగి జన్మించావు విశ్వాసాన్ని బట్టి, నీ హృదయంలో నమ్మి విశ్వసించా కాబట్టి. చెప్పండి, మన పరిస్థితులను కాకుండా ఆయన వాక్యము, చెప్పండి, ఆయన వాగ్దానం, ఆయన తీర్మానం, తన కుమారుని ద్వారా ఏం చేశాడు ఆ విషయాలనంట మనం పరిస్థితులతో మాట్లాడాలంట. ఆమె చెప్పండి, మన పరిస్థితులతో ఒక మంచి సాక్ష్యం చెప్తా. ఇదే వాక్యము 2016లో ఇదే వాక్యం వింటూ ఉన్నాం. కొద్దిమంది సేవకులు, పెంచలయ్య, సురేష్, సుధాకర్ అక్కడ ఉన్న నకరికల్లో. మీరేం మాట్లాడాలి? జీవమును మాట్లాడాలి. మీరేం మాట్లాడాలి? విశ్వాసాన్ని మాట్లాడాలి అని చెప్తున్నాం. అప్పటికి సుమారు 7-8 సంవత్సరాల క్రితం పెంచలయ్య వాళ్ళ తమ్ముడు పెంచలయ్య ఒక రామ్కి గ్రూప్లో ఒక వర్క్ చేశారు. సిమెంట్ అంటే డివైడర్లు కట్టమని వర్క్ చేశారు. అది అయిపోయింది, వీళ్ళకి డబ్బులు రాలేదు. తిరిగి కొంత అమౌంట్ బ్యాలెన్స్ ఉండిపోయిందండి. వీళ్ళు ఏం చేశారు తెలుసా? తిరిగి ఛార్జీలకి అయిపోతున్నాయని చెప్పి ఇంక వదిలేశారు. వస్తే వచ్చింది, లేకపోతే లేదులని ఆ బ్యాలెన్స్ వీళ్ళు చేసిన కాంట్రాక్ట్ వర్క్ అమౌంట్ వదిలేసుకున్నారు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 4 or 5 years అయిపోయింది. అప్పటికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయింది.
వదిలేశారు. వీళ్ళు 3 రోజులు ఏమి వింటున్నారు? విశ్వాసాన్ని గురించి వింటున్నారు. దేవుని జీవాన్ని మాట్లాడాలి, దేవుని శక్తిని మనం మాట్లాడాలి, పరిస్థితులను కాదు మనం మాట్లాడాల్సింది. పరిస్థితుల గురించి ఎప్పుడు చాలామంది పరిస్థితులు దేవునికి వివరిస్తూ ఉంటారు. నో, ఆయనకు తెలుసు, ఆయన చూస్తున్నాడు. ఆయన పరిస్థితుల గురించి అడగట్లేదు. నీ పరిస్థితులు ఏమి జరగాలని నువ్వు మాట్లాడాలనుకుంటున్నావో అది ఆయనకి ఇష్టం. నువ్వు చెప్పండి, నేను కంప్లైంట్స్ ఇవ్వటం, నా పరిస్థితులు చెప్పటం అది ప్రార్థన కాదు, అది సంతోషం కాదు. చెప్పండి, భరిస్తుంటాడు. ఏం చేస్తుంటాడు మనల్ని? నా పిల్లలు కదా, జ్ఞానం లేదు, నా వాక్యం తెలియదు, నా ఆత్మ తెలియదు, ఎప్పుడు కూడా ఏం జరిగిందో ఏంటో న్యూస్ రీడర్ రాక నాకు చెప్తారు. నేనేమై ఉన్నానో ఒక్కరోజన్నా వీళ్ళు మాట్లాడతారా అని ఎదురు చూస్తాడు. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి పెంచులు ఇలా మాట్లాడుతున్నాడు. ఇదిగో నా డబ్బు నాకు రావాల్సింది. ఆయనకు ఇది గుర్తులేదు. మళ్ళా ఏది గుర్తులేదు? అమౌంట్ రావాల్సింది గుర్తులేదు. మాట్లాడుతున్నాడు, ధనము నాది ఎక్కడ ఆగిపోయింది, ఎక్కడ ఏం జరుగుతుందో అవన్నీ కూడా దేవుడు నా కొరకు సిద్ధపరిచి, నా కొరకు ఉద్దేశించి ఎక్కడ ఆగిపోయినాయి అవన్నీ యేసు నామములో విడుదలగునుగాక. ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన అయిపోలేదు, వాక్యం అయిపోయింది. వాక్యంలో మాట్లాడుతున్నాము. ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. అప్పుడు చిన్న ఫోనే, 13 years బిఫోర్ ఇది జరిగింది. 13-14 సంవత్సరాలు మామూలు కీప్యాడ్ ఫోన్లో వచ్చింది. సరే, ప్రార్థన అయిపోయింది. ఆమె నన్ను చూసుకుంటే నీ 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 అకౌంట్లోకి ఇది ఇంత అమౌంట్ వచ్చింది అని SBI నుంచి అలర్ట్ మెసేజ్ వచ్చింది. చాలా మనోడికి చాలా పెన్షన్లకి చాలా సంతోషం వేసింది. ఏంటంటే, అయ్యో ఇంత మీటింగ్లు జరుగుతున్నాయి, సేవకులు దాదాపు 25 మంది సేవకులు వచ్చి 3 రోజులు అక్కడే ఉంటున్నారు, మరి నేను ఏమి ఇవ్వలేకపోయాను అనేది ఒక బాధ అంట. సడన్గా ఈ అమౌంట్ చూస్తున్న పరిగెత్తుకుంటా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందంటే, రామ్కి గ్రూప్ నుంచి మీకు వచ్చింది ఇంత అమౌంట్. అప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే, అవును మీ బిల్లు కొంత రిలీజ్ చేసామని చెప్పారట. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు కూడా దేవుని యొక్క రోషం ఏంటిదంటే, ఆయన మిమ్మలను అధిగమింప చేయాలని, మిమ్మల్ని ఏది ఏలుబడి చేస్తుందో, ఏది అణిచివేస్తుందో మీరు దానిని త్రొక్కుటకు ఏర్పరచబడ్డారు, మీరు దానిని అధిగమించడానికి ఏర్పరచబడ్డారు. మీ శత్రువుని మనకి వశము చేయటం ఆయన యొక్క అధికారం. అది అప్పుడైనా సంతోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏది నిన్ను పరిపాలించేదిగా ఉండాలనుకోడు. ఆయన మనల్ని ఆయన పక్షముగా, ఆయన ఇంటి వారిగా, ఆయన బిడ్డలుగా మనమే అన్ని పరిస్థితులను అధిగమిస్తూ వెళ్ళాలనుకుంటాడు. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ప్రతికూలతలు వస్తాయి, కానీ వాటిలో మనం జయించాలని కోరుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి క్రైస్తవులు ఎదుర్కొనే అతిపెద్ద పోరాటము, అతి గొప్ప విశ్వాస యుద్ధము ఏంటి తెలుసా అండి? తెలుసా? మన నోరు తెరవకపోవటమే లోపం. చెప్పండి, మన నోరు తెరవకపోవటమే లోపం. చూడండి, ఏదో సామెత ఉంటుంది. ఈరోజు ఏదో సామెతలు వస్తుంది, ఎగిరెగిరి ఏదో అని అంటారు. మనం చూసి అవి ఇంట్లో తగువలాడుకుంటాం. వినండి, అవునా? అరుచుకుంటాం, కొన్నిసార్లు బాధపడతాం. సమస్యలు ఏమైనా కానీ తింటాము, అన్నీ చేస్తాము, ఇల్లు ఊడ్చుకుంటాం, అలుగుతాము, ఇల్లు ఊడ్చుకుంటాము, లేకపోతే ఇంకోటి చేస్తాము. భర్త అలుగుతాడు, ఇంటి నుంచి బయటికి వెళ్తాడు, బయటికి వెళ్ళి మామూలుగా రాడు, 3 ప్లేట్లు పూరి తింటాడు, లేకపోతే 3 చపాతీ తింటాడు, లేకపోతే కిచిడీ తింటాడు. అంటే ఎవరు వాళ్ళ పనులు, వాళ్ళు వాష్రూమ్కి వెళ్తారు, అన్ని పనులు చేసుకుంటారు. కానీ చేయని పని ఒకటి ఉంది. ఏం చెప్పండి? మనసు బాగలేదు. చెప్పండి ఎస్ఆర్ఎం గారు, మనసు బాగలేదు, నాకు కష్టంగా ఉంది, నేను చెయ్యను. ఎందుకంటే నువ్వు నీ పరిస్థితులను ప్రతిరోజు కొనసాగించి మాట్లాడడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్పటి ఏంటి తెలుసా? నీ నోరు తెరచుట, నువ్వు మాట్లాడుట, నువ్వు విశ్వసించుట, నువ్వు బంధించుట, నువ్వు విడుదల చేయుట, నువ్వు స్వస్థతను విడుదల చేయుట, నీ బిడ్డల మీద క్షేమమని మాట్లాడుట, శత్రువు తీసుకొచ్చే శోధనలను లయపరచుట. అందుకనే క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? ఇది. అందుకే చాలామంది పురుషులు భయపడుతుంటారు. దేనికి తెలుసా? నేను నోరు తెరిచి ప్రార్థిస్తే నన్ను ఏమనుకుంటారు, నేను పురుషుడిని, నేను నోరు తెరిచి పెద్దగా ప్రార్థిస్తే, నా చేతులు ఎత్తితే నా పొరువేం కావాలా, నా ప్రతిష్ఠిత ఏం కావాలా? ఎప్పుడు రొమ్ము కొట్టుకుంటారు? ఒక నష్టము, కీడు వచ్చినప్పుడు రొమ్ము కొట్టుకుంటారు. కాబట్టి దేవుని సన్నిధిలో, మన ఇంటిలో దేవుని పక్షముగా నోరు తెరిచి ప్రార్థించుట అనే లోపమును అధిగమించుదుముగాక. సిగ్గుపడక, వెరవక, భయపడక, ప్రజలు ఏమంటారు అనుకోకుండా నేను ఎల్లప్పుడూ నా ప్రభువుని స్తుతించుటలో,
ప్రార్థించుటలో నా నోరు దేవుని ఆత్మ ధర తెరవబడునుగాక, నా పెదవులు తాకబడునుగాక. ఎప్పుడు నువ్వు మాట్లాడతావు, నువ్వు అప్పుడు పరిస్థితి మాట్లాడు. దేవుడు ఎంత గొప్పవాడో అనేది నీకు తెలుసు, దయ్యానికి తెలుసు. కానీ దయ్యం ఏం చేసి తెలుసా? నీ నోటిని మూసివేయాలని చూస్తుంది, పరిస్థితులు. అందుకే నోటిని నా నోరును స్తుతించకుండా, ప్రార్థించకుండా ఈ రోజు నుంచి ఉంచను. ఆమేన్, హల్లెలూయా. మనం కొన్నిసార్లు మన నోరు మూయబడిద్ది. అలాంటి చెప్పండి, నేను బలహీనంగా ఉన్నప్పుడు, గాయపడినప్పుడు, బాధపడినప్పుడు నా నోరు మూయబడుట సహజము. కానీ దేవుని యొక్క ఆత్మ నన్ను తాకినప్పుడు, నా హృదయంలో శక్తితో నింపబడినప్పుడు నా నోరు మునుపటి కంటే రెట్టింపు ఉత్సాహముతో, రెండంతల అభిషేకముతో నా నోరు తెరవబడుతుంది. ప్రార్థించే నోరు ప్రవచించడం మొదలు పెడుతుంది. కృప నుండి కృప, అభిషేకము నుండి అభిషేకములోనికి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మన భవిష్యత్తు, దేవుని ప్రణాళిక, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి సాతాను కోరుకుంటాడు. ఎప్పుడు కూడా మన భవిష్యత్తుకి, మన కుటుంబాలకు వ్యతిరేకంగా అదే సాతాను యొక్క తంత్రం అని చెప్పండి. సాతాను తంత్రము. ఈరోజు నుంచి నేను అలా మాట్లాడను. ఆమేన్. ఈరోజు నుంచి నేను అనుకూలమైన మాటలు మాట్లాడతాను. నువ్వు ఎప్పుడైతే దేవునికి అనుకూలమైన మాటలు మాట్లాడమో అప్పుడు దేవుని బాధపరుస్తాం. మనం ఎదుటి వ్యక్తుల్ని మాటతో ఎలా బాధపరుస్తామో, మనం ఎప్పుడైతే అవిశ్వాసాన్ని మాట్లాడుతుంటామో ఆయన పిల్లలుగా, ఆయన శక్తికి, ఆయన సామర్థ్యతకి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా ఆయన బాధపడతాడు. దేవుని ఆత్మను దుఃఖపరిచే విషయంలో ఇదొక కోణం. ఆమేన్. కాబట్టి ప్రతికూలమైన మాటలు అపవాది చేత ప్రేరేపించబడుతూ మాట్లాడతారు. విశ్వాసం లేక ఒకటి అపవాది చేత ప్రేరేపించబడతారు, మాట్లాడతారు. రెండోది విశ్వాసం లేనప్పుడు మాట్లాడతారు. మూడోది జ్ఞానం లేక మాట్లాడతారు. నాలుగోది వాక్య ప్రత్యక్షత లేనందువల్ల మాట్లాడతారు. కారణం ఏదైనా, పరిస్థితులు దిగజారిపోతూ ఉంటాయి నీ మాటల వలన. పరిస్థితులు కారణం ఏదైనా, నువ్వు జ్ఞానం లేక మాట్లాడా, వాక్యం తెలియక మాట్లాడ, ఏదైనా కానీ పరిస్థితులు ఏం చేస్తావు? నువ్వు దిగజారుస్తున్నావు. నువ్వు ఎవరు దిగజారుస్తున్నారు? నువ్వే అనుమతిస్తున్నావు. ఎవరికి అనుమతిస్తున్నావు? అపవాదికి అనుమతిస్తున్నావు. ఎవరికి అనుమతిస్తున్నావు? అపవాది తంత్రములకు అనుమతిస్తున్నావు. నువ్వు ఎవరిని బాధపరుస్తున్నావు? దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నావు. ఆయన నా కుమారుడు నిన్ను కని ఉన్నాను, నీ కొరకైన సంగతులు గొప్పవి అంటాడు. నీకు తల్లి గర్భంలో రూపించబడకపోతే నేను నిన్ను రూపించుకున్నాను అంటాడు. నేను పరమకుమారుని, నిన్ను మళ్ళీ నేను ఎలాగైనా నిన్ను మలుచుకుంటానంటాడు. ప్రెషర్ అనండి. ప్రెషర్ అంటే చెక్కిన ఒత్తిడి. చూడండి, మీరు ఎప్పుడైనా ఒక కుండలు చేసే కుమ్మరవాన్ని మీరు డైరెక్ట్గా చూసి ఉండరు. చూస్తే ఏం జరుగుతుంది తెలుసు? ఈ జనరేషన్ చూసి ఉండరు. యూట్యూబ్ మట్టి ముద్దను పెట్టి దాన్ని ప్రెషర్ చేస్తాడు. ప్రెషర్ అయినప్పుడు అక్కడ అయింది. మళ్ళీ ఇట్లా అంటే దాన్ని ఎక్కడ నొక్కుతుంటాడో, ఎక్కడ దాన్ని విశాలత తీసుకొని దాన్ని బట్టి అది ఉంటుంది. చెప్పండి, అప్పుడప్పుడు దేవుడు నన్ను కొంచెం నొక్కుతుంటాడు, నొక్కబడడానికి అనుమతిస్తాడు. దానివలన నేను సుందరముగా, అందముగా తయారైపోతుంటాను. మన ప్రాబ్లం ఏంటంటే, కష్టం వస్తే దేవునికి దూరం అవుతాం, బాధ వస్తే ప్రార్థనకు దూరం అవుతాం, కష్టం వస్తే సంఘానికి దూరం. అంటే నువ్వు అనుమతించట్లేదు. ఆయనను మనం అనుమతించాలి. చెప్పండి, కష్టమైన, నిష్ఠూరమైన, సుఖమైన, సంతోషమైన, వ్యాధి అయినా, బాధ అయినా, ఖడ్గమైన ఆయన ప్రేమ నుంచి నన్ను వేరు చేయదు. నేను ఈరోజు నుంచి భయపడను. నేను ఆయన ప్రణాళికలో ఉన్నాను, ఆయన ఉద్దేశంలో ఉన్నాను, ఆయన చిత్తంలో ఉన్నాను. ఎవరు నన్ను అంగీకరించకపోయినా నా దేవుడు నన్ను అంగీకరించాడు, ఆమోదించాడు, స్వీకరించాడు. నేను ఒక గొప్ప ఉద్దేశాలతో ఈ భూమి మీద ఉన్నాను. మనం ఆయనకి సహకరించడం ఒక్కటే కావాలండి. దేవుని వాక్యానికి నువ్వు ఆమేనని చెప్పుట, దేవుని ఆత్మకు ఇదిగో నేనున్నానని చెప్పుట, నీ నోరు తెరవమన్నప్పుడు తెరుచుటకు నువ్వు రెడీగా ఉంటే చాలు. ఎలాంటి తంత్రమైన తెగిపోయిద్ది, ఎలాంటి మంత్రమైన తెగిపోయిద్ది, ఎలాంటి శక్తులైనా బంధిస్తావు. ఎందుకంటే నువ్వు కాదు బంధిస్తుంది, నీలో ఉన్నవాడు, లోకములో ఉన్నవాని కంటే క్రీస్తును లేపిన ఆత్మ నీలో ఉండి నీ నోటిని వాడుకుంటున్నాడు. చెప్పండి, నా నోటిని దేవుడు వాడుకోవడానికి, దేవుని ఆత్మ వాడుకోవడానికి నేను అనుమతిస్తాను. గొప్ప సంగతులు మాట్లాడతాను. నా పరిధిలో విషయాలే కాదు, నువ్వు మాట్లాడేటప్పుడు నీ ఇంట్లో, నీ బట్టలు, నీ ఇల్లు, నీ వాకిలి, నీ వస్తువులు, నీ పిల్లలు, వాళ్ళ చదువులు,
కాపరాలు సంసారాల గురించి మాట్లాడతావు. చెప్పండి, దేవుడు మాట్లాడితే దేశాల గురించి, అధికారుల గురించి, ప్రభుత్వాల గురించి, సృష్టి గురించి, వాతావరణాల గురించి మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్తలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? పెద్ద పెద్ద బిట్స్ పిలాని లేకపోతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు బైబిల్ ప్రవక్తలు? 12 మంది శిష్యులు ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పండి. సాధారణమైన వ్యక్తులు దేవునికి లోబడితే, దేవుని విశ్వసిస్తే అసాధారణమైన వ్యక్తులుగా మారిపోతారు. సైంటిస్టుల కంటే గొప్ప వ్యక్తులుగా మారిపోతారు. హల్లెలూయా. ఏ సైంటిస్ట్ అయినా ఒక్క నిమిషం సూర్యుని ఆపుతాడా? చంద్రుని ఆపుతాడా? మరి ఎవరు ఆపారు? జాషువా ప్రార్థన చేశాడు, అవునా? అయ్యా యెహోషువ ప్రార్థన చేశాడు, ఏమన్నా అయ్యా ఇదిగో అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో గిబియోన్లో సూర్యుడా ఆగిపో, చెప్పు సూర్యుడు ఆగిపోయింది. చంద్రుడా ఆగిపోయింది. మోషే అన్నాడు, సముద్రము పాయలవు తెరవబడింది. హల్లెలూయా. ప్రవక్త దుప్పటను కొట్టాడు, నది మీద ఏలియా 2గా చీలిపోయింది. ఆమేన్. ఎలా జరుగుతుంది తెలుసా? దేవుని ఉద్దేశాలను నమ్ముట, దేవుని విషయాలకు విధేయత చూపుట, ఆమేన్, దేవుని విషయాలకు సమ్మతించుట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన విశ్వాసంతో మాట్లాడడానికి, సత్యం వెల్లడించడానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయం అవసరం. కొన్నిసార్లు మనం పుట్టిన విధాలు, పెరిగిన విధానాలు, మన యొక్క పరిస్థితులు, అవన్నీ మన యొక్క శరీరంలో, మన మనసులో ఉంటాయి. మన తల్లిదండ్రుల నుంచి ఎలా పుట్టాము, ఎలా పుట్టాము, ఎలా చదివాము, ఏం చేసాము అనేవి మన మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. మన మనసు విశాలతగా ఉండదు. ఏదో మన జీవితంలో కొరత లేకుండా ఉండే జీవితాన్ని కోరుకుంటుంది, సుఖంగా ఉండే జీవితాన్ని కోరుకుంటుంది. కానీ తండ్రి ఉద్దేశము ఈ శరీరానికి బయలుపరచబడలేదు, కానీ తన ఆత్మ వలన మన కొరకు ఉద్దేశించిన ఆయన మనకి బయలుపరచ. కాబట్టి మీరు వాక్యాన్ని, సత్యాన్ని, విశ్వాసాన్ని మాట్లాడినంత వరకు దేవుడు ఎలాంటి కార్యాలు చేయడు. చెప్పండి, నేను వాక్యాన్ని, సత్యాన్ని, విశ్వాసాన్ని మాట్లాడినంత వరకు దేవుడు ఏ కార్యాలు చెయ్యడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమేంట? అసాధ్యం. ఆమేన్. సత్యం అంటే ఏమిటంటే దేవుడు ఏమి చేయగలడు అనేది కాదు. సత్యం ఏమిటంటే దేవుడు ఏం చేస్తాడా అనేది కాదు. మీరు దేవునిని దేనికోసం నమ్మగలరు అనేది సత్యం. ఆమేన్. హల్లెలూయా. ఆయన మీకోసం ఏమి చేయగలడో సత్యము ద్వారా జరుగుతుంది, అది నిర్ణయిస్తుంది. ఆమేన్. దేవుడు అన్నీ చేయగలడు, కానీ మీరు అన్నిటిని నమ్ముతారా? దేవుడు అన్నిటినీ చేయగలరు, కానీ మీరు అన్నిటినీ నమ్ముతారా? లేదు. విశ్వాసమే మీ జీవితానికి సమతుల్యం చేస్తుంది. ఆమేన్. అందుకని విశ్వాసంతో మాట్లాడాలి. దేవుని రాజ్యానికి, ఆయన చిత్తానికి అనుకూలంగా మాట్లాడుట, విశ్వాసంతో మాట్లాడుట అనగా. రెండోది, ఆయన ఉద్దేశం, ఆయన కార్యాలను అనుమతించుట, ఆమోదించుట. ఆమేన్. మూడోది, దైవిక అధికారాన్ని భూమి మీదకి అనుమతించుట. దేవుడు ఏది చేయాలనుకున్నా ఆయన వెల్లడి చేయకుండా చేయడు, మర్మముగా చేయడు, సీక్రెట్గా చేయడు, దొంగగా చేయడు. ఆయన బహిరంగంగా ప్రవచిస్తాడు, మాట్లాడతాడు, రాజుగా పరిపాలిస్తాడు. కాబట్టి ఆయన ఏది చేయాలన్నా, ఒక వ్యక్తి స్వస్థత పడాలన్నా, ఒక వ్యక్తి విడుదల పొందాలన్నా, ఒక వ్యక్తి రక్షించబడాలన్నా, నువ్వు సువార్తన ప్రకటించాలి, ప్రార్థన చేయాలి, ప్రవచించాలి. నువ్వు ఆయన కార్యాలను అనుమతించాలి. నీ ద్వారా సంఘములోనికి, నీ ద్వారా కుటుంబంలోనికి, నీ ద్వారా నీ పిల్లల్లోనికి నువ్వు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా అనుమతిస్తూ ఉండాలి. ఆమేన్. ఆయన జీవాన్ని, ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన సత్యాన్ని నువ్వు నోరు తెరిచి అనుమతిస్తూ ఉండాలి, నింపబడుతూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. ఒక రోజుకు పరిస్థితులన్నీ మారిపోతాయి. హల్లెలూయా. వెంటనే అద్భుతాలు జరిగే ఉంటాయి. కొన్నిసార్లు పరిస్థితులు మారే ఉంటాయి. జనరేషన్లో తరతరములకు వచ్చిన శాపమును విరగొట్టుటకు దేవుడు తన ఆత్మ ద్వారా నీలో నింపి వాటన్నిటిని విడుదల చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చూసినట్లయితే యెర్మీయా 1:12 నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అంటాడు. 1:12 ఆయన ఏదైనా చెప్పాడంటే దాన్ని చేయట్ల నిర్లక్ష్యతము వహించువాడు కదా. యెషయా 55:11 ఆయన వాక్యము నిష్ఫలముగా తిరిగి వెళ్ళదంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది నమ్మండి. మీకు ఇవ్వబడిన వాక్యము నిష్ఫలముగా తిరిగి వెళ్ళదు. ఒకవేళ జరగలేదంటే, నీకు ఇవ్వబడిన దర్శనము, నీకు ఇవ్వబడిన వాక్యము, నీకు ఇవ్వబడిన ప్రవచనం జరగలేదంటే అది దేవునిలో ప్రాబ్లం కాదు, విశ్వసించుటలో, దాన్ని నేను కలిగి ఉండటంలో,
దానిని నమ్ముటలో, దాన్ని కొనసాగించట్లో నేనే లోపము, నాలో లోపమున్నది. ఆమెన్. హల్లెలూయా. ఆయన మాట నిష్ఫలముగా వెనకెళ్ళదు. ఆయన అబద్ధం ఆడడు. చెప్పండి, ఆయన అబద్ధం ఆడడు. ఆయన వాక్యం అబద్ధము కాదు. ఆయన వాక్యను రద్దుపరిచేవాడు కాదు. ఆయన తన నిబంధనను రద్దుపరచడు, తన నిబంధనను కొనసాగిస్తాడు. వాక్యం కేవలం పదాలు కాదు, అది దేవుని మాట, అది జీవము, అది ఖడ్గము. హెబ్రీ 4:12 సెలవిస్తుంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలిగినదై రెండంచెలు కలిగి ఎటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలుగలను విభజించి మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అంటాడు. నేను ముగిస్తున్నాను. దేవుని వాక్యము, చెప్పండి, దేవుని వాక్యము దేవుని ఉద్దేశాలను బహిర్గతం చేస్తుంది. అది మెసేజీ కాదు. అందరికి ఒక మెసేజ్ చెప్పుకోవటం, బాగా చెప్పాడు కదా అని అనుకోవటం అయిపోయింది. చెప్పండి, దేవుని వాక్యము దేవుని ఉద్దేశాలను బయలుపరుస్తుంది. దేవుని వాక్యము దేవుని చిత్తాన్ని బయలుపరుస్తుంది. దేవుని వాక్యము పరిపాలిస్తుంది. దేవుని వాక్యము అపవాది ఆలోచనలను, శత్రువు యొక్క తంత్రాలను, వాటి క్రియలను లయపరుస్తుంది. దేవుని వాక్యము రక్షిస్తుంది, బ్రతికిస్తుంది, జీవింపజేస్తుంది. దేవుని వాక్యము నూతన కార్యాలను స్థాపింపజేస్తుంది. కాబట్టి మన హృదయంలో విశ్వాసం ఉన్నప్పుడే మన పెదవులు, మన నోరు మౌనముగా ఉండదు, మూసి ఉండలేరు. నాకు విశ్వాసం ఉన్నదని మౌనంగా ఉంటే అది విశ్వాసము కాదు, అది అనుభవముగా లేదు, అది మాటగా ఉన్నది, అది అనుభవంగా మారాలి. ఆయన విశ్వసించిన వారి కడుపు నుంచి జీవజలపు నదులు వస్తాయి. వాక్యముని విశ్వాసాన్ని విడుదల చేసినప్పుడు పరలోకమును దేవదూతలంట ఆ వాక్యాన్ని వెంబడిస్తారంట. అంటే దూతల పని ఏంటిదంటే, నువ్వు దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని ఆత్మ ద్వారా పలికిన మాటని అంట వాళ్ళు అనుసరిస్తారంట దాన్ని నెరవేర్చడానికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యం అంట నీ కొరకు పనిచేస్తూ ఉంటుందంట. ఎందుకంటే నువ్వు ఆ రాజ్యములోనిది తీసుకొని నువ్వు పని చేస్తున్నావు కాబట్టి ఆ రాజ్యమ పని అది. హల్లెలూయా. ఇప్పుడు సీఎం గారు ఆయన ప్రభుత్వం తరపున లేకపోతే ఒక మినిస్టర్ గారు ఒక మాటను విడుదల చేశానికి దానికి అందరూ దానికి సంబంధించిన పని చేస్తుంటారా, చేయరా? మరి దేవుని రాజ్యం నుంచి దేవుని మాటను తీసుకొని నువ్వు విడుదల చేస్తే దేవుని రాజ్యం కూడా అలానే పనిచేస్తుందంట. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసంతో మాట్లాడాలి, మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన జీవితాలు దేవుని శ్రేష్టమైన ఫలాలను, దీవెనలు పొందాలంటే మీ విశ్వాసాన్ని విడుదల చేస్తూ ఉండాలి. మార్కు సువార్త 1:22-23 అందుకే యేసు వార్త ఇట్లను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనను ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి, చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఒక కొండను చూసి ఎవడైనను ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి అంటాడు. చెప్పాలంట, చెప్పడం అందరం చెబుతాం, కానీ అక్కడ దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. ఏంటంటే తన మనసులో సందేహింపక. నువ్వేమనాలంటే సర్వాధికారి దేవుడు ఒక మినిస్టర్ చెప్తున్నప్పుడు మీకు దాని పవర్ తెలుస్తుంది, ఒక ముఖ్యమంత్రి చెప్తున్నప్పుడు దానికి ఎదురులేదని తెలుస్తుంది, సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పినప్పుడు ఇంకా అది ఫైనల్ అని నీకు తెలుస్తుంది. అట్లనే దేవుడు అంట తన మాటను తన ఆత్మ ద్వారా, తన వాక్యం ద్వారా నీ గురించి మాట్లాడిన, నీ గురించి నిర్ణయించిన, నీ గురించి ఉద్దేశించిన తన వాక్యము, తన వాగ్దానములంట ఆయన ఏంటంట నెరవేరుస్తాడంట. ఆ నమ్మకంతోనంట నువ్వు ఒకసారి యేసు ప్రభు నామములో నువ్వు విడుదల చేసింది, నువ్వు మాట్లాడింది, నువ్వు ప్రకటించిందంట ఇంక ఇది జరుగుతుంది అని సందేహింపక, తాను చెప్పినది, యేసు ప్రభు నామమును బట్టి చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగునని నిశ్చయముగా చెప్తున్నాను. అక్కడ దేవుని జోక్యం ఏమీ లేదు. నువ్వు చెప్పేది, నువ్వు మాట్లాడేది, నువ్వు మాట్లాడింది, నువ్వు ప్రార్థించింది అది జరుగుతుందని సందేహించకూడదు, నమ్మాలి. అప్పుడు అది నిశ్చయముగా జరుగుతుంది. ఇది స్టేట్మెంట్ అండి, దేవుడు మనకిచ్చిన అధికారపూర్వకమైన స్టేట్మెంట్. హల్లెలూయా. అందుకే మనకి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది, ఆమె ఏమంటుంది, వస్త్రపు చెంగు ముట్టుకొని నా బాగుపడతాను. ఆమేన్. శతాధిపతి అంటున్నాడు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అంటున్నాడు. ఆమేన్. దావీదు అన్నాడు, ఇడు సున్నతి లేని మనుష్యుడు అంటున్నాడు. చెప్పండి, నేను క్రీస్తుని కలిగిన వ్యక్తిని, క్రీస్తులో నిర్మించబడ్డాను, యేసుక్రీస్తు నందు, యేసుక్రీస్తులో, యేసుక్రీస్తు ద్వారా. ఇది ఎన్జేఎం యొక్క సెకండ్ రెవల్యూషన్. ద ఫస్ట్ ప్రామిస్, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించు. మన యొక్క సంఘం యొక్క క్యాప్షన్ లవ్ అంటే ప్రేమ, కృప, దేవుని శక్తి.
ఈ 3 విషయాలు. ఇప్పుడు మళ్ళా 3వ విషయం ఈ జనరేషన్లో చెప్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా, హల్లెలూయా, యేసుక్రీస్తు నందు విశ్వసించిన వారికి ఏ శిక్ష విధి లేదు. యేసుక్రీస్తు నందు విశ్వసించిన వారు రక్షించబడతారు. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తులో మనం నీతి అయి ఉన్నాము. యేసుక్రీస్తులో వాగ్దానములకు వారసులుగా చేయబడ్డాం. యేసుక్రీస్తులో నిరీక్షణ ఉన్నది. యేసుక్రీస్తు ద్వారా నేను అన్నిటిలో జయిస్తాను. యేసుక్రీస్తు ద్వారా నేను అత్యధికమైన విజయం పొందుతాను. యేసుక్రీస్తు ద్వారా నేను అబ్రహాం యొక్క వాగ్దానాలకు వారసులుగా చేయబడతాను. హల్లెలూయా. యేసుక్రీస్తు నందు, యేసుక్రీస్తులో, యేసుక్రీస్తు ద్వారా, ఇది సంఘం యొక్క దర్శనం. హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినంటాడు. ఆమేన్, హల్లెలూయా. శతాధిపతితో అప్పుడే మాట ఇచ్చాడు, నీ స్వస్థ. అందుకని మత్తయి 10:20-22లో మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. వినండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ అనుభవంలోనికి సంఘం వచ్చునుగాక, మీ కుటుంబాలు వచ్చునుగాక, మీ పిల్లలు వచ్చునుగాక. ఒకటి, దేవుని ఆత్మ ద్వారా నింపబడి మాట్లాడుట. చెప్పండి, దేవుని ఆత్మ ద్వారా నేను నింపబడి మాట్లాడుట. ఇది మానవ ఇంద్రియమునకు, మానవ శరీరమునకు, మానవ మనసుకు, మానవ అవగాహనకు, మానవ యొక్క జ్ఞానానికి మించిన స్థితి ఇది. ఏది స్థితి అంటే ఆత్మీయ స్థితి, ఆత్మలో మరి యొక్క స్థితి. ఏంటంటే మాట్లాడినది నేను కాదంటాడు. ఇప్పుడు నేను ఇలా కొట్టినది నేను కాదన్నాను అనుకో, తిట్టినది నేను కాదనుకో, ఒప్పుకుంటారా? కానీ దేవుని యొక్క ఆత్మ అంట మనల్నంట, చూడండి, బాధ నుంచి, కురుపులను, సంఖ్యలకు బంధకాలను, యూదులు చెరలో వీరిని అపోస్తులను వేయటను, బండలతో, ఇవి చూడట్లేదంట. వాళ్ళు ఏం చూస్తున్నారంట? స్తెఫను ఏం చూశాడు? స్తెఫను ఏం చూశాడు? తండ్రి కుడి ఎప్పుడు రాళ్ళు వేసి కొడుతున్నప్పుడు, ఎప్పుడు రక్తం, ఏం చూస్తున్నాడు? ఎలా చూస్తున్నాడు? మనమంట కృంగదీసేయి, మనల్ని నలిపేయి, నన్ను నలిపే పరిస్థితులు, నా మనసును నలగొట్టే పరిస్థితులు, నా శరీరాన్ని నలగొట్టే పరిస్థితులు, మాటల ద్వారా, మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా, అపవాది ప్రభావాల ద్వారా నన్ను నలగొడుతున్నప్పుడు నాలో నుంచి నీరసం, అవిశ్వాసం ఏంటి అనే దానికి బదులుగంట దేవునిని స్తుతించుట, ఆయన నమ్మకత్వాన్ని, ఆయన కుమారుడు మన కొరకు ఏం చేశాడు, ఆయన పునరుద్ధరణపు శక్తి ఎంత గొప్పదో, దేవుని ప్రేమ వాత్సల్యత ఎంత గొప్పదో, ఆయన మన కొరకు సిద్ధపరిచినది ఎంత మంచి మహిమకరమైన జీవితం, వీటిని చూస్తావంట. చెప్పండి, ఎప్పుడు? దేవుని ఆత్మ నీలో నింపబడినప్పుడు, దేవుని ఆత్మ నీలో పనిచేస్తున్నప్పుడు అంట అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువు విశ్వాసం. లేని వాటిని మాట్లాడతావు, లేని వాటిని చూస్తావు. ఎప్పుడు తెలుసా? నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు, నీలో పరిశుద్ధాత్ముడు నింపబడినప్పుడు, నీలో నీ హృదయము పరిశుద్ధాత్ముడు ఇద్దరు ఏకమైనప్పుడు జరిగే కార్యాలు. చెప్పండి, అద్భుతము, ఆశ్చర్యము, స్వస్థత దేవుని వాక్యాన్ని నమ్ముటలో, దేవుని ఆత్మతో ఏకీభవించటలో జరుగుతుంది. అది నా వలన కాదు, యేసు ప్రభు నామమును బట్టి దయ్యములు పోయేది యేసు నామములో, రక్షణ కలిగేది యేసునామలో, స్వస్థత కలిగేది యేసునామలో. పాస్టర్ గారి పేరు మీద కాదు, నా పేరు మీద కాదు, నా పెద్ద భక్తి వలన కాదు, నేను చర్చికి ల్యాండ్ ఇచ్చినందుకు కాదు. ఆయన కల్వరి ప్రేమ 2000 సంవత్సరాల క్రితమే నా కొరకు బయలుపరచబడింది. హల్లెలూయా. స్థలాలు ఇచ్చి, చెప్పండి, చర్చికి స్థలాలు ఇచ్చి, ఫ్యాన్లు ఇచ్చి, సౌండ్ సిస్టాలు ఇచ్చి, పాస్టర్ గారి కారు ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకోలేము. అవి క్రీస్తులో ఉన్నవి, క్రీస్తును విశ్వసించి వచ్చేవి. మిగతా వాటి ద్వారా దీవెనలు వస్తాయి. ఆశీర్వాదం క్రీస్తు నందు మాత్రం వస్తాయి. అది ఎవరి వలన రాదు. ఆశీర్వాదం ఆత్మ సంబంధమైనది. మొదటి ఆశీర్వాదం క్షమించబడుట, రక్షణ, నీతి, పిల్లలు, ఆయన శరీరంలో భాగములు అయిపోవటం. హల్లెలూయా. ఇవన్నీ కృప ద్వారా మనకి ఇవ్వబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. అంటే మనం ఏం మాట్లాడతాం? ఇప్పుడు మీకు చర్చ అయిపోయినాక అయ్యా ఇది అది అనమాట. కానీ దేవుని ఆత్మ మీలో నింపబడితే ఏం మాట్లాడతాడు? లేనివి ఉన్నట్టుగా. ఆయన ఏం కోరుకుంటున్నాడో అది మాట్లాడతావు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో దానిని మాట్లాడతావు. హల్లెలూయా. ప్రార్థనలో మీ సమయాన్ని ఎక్కువగా కంప్లైంట్స్ చెప్పడానికి, మీ పరిస్థితులు చెప్పడానికి సమయాన్ని ఇవ్వద్దు. దేవుడు ఏం చేయగలడో, ఆయన ఎంత శక్తివంతుడో వాటిని మాట్లాడండి. చివరిగా లోక 8:25లో మీ విశ్వాసం ఎక్కడ అంటాడు శిష్యుల్ని. ఎక్కడ చెప్పండి? మీ విశ్వాసము, మీ భక్తి ఎక్కడ అనలా,
మీ విశ్వాసం ఎక్కడ? చెప్పండి, ఈరోజు మీ విశ్వాసం ఎక్కడ? మీ విశ్వాసము మరి ఎక్కడుంది? మీరు విశ్వాసంతో ఏం మాట్లాడుతున్నారు అండర్స్టాండ్ చేసుకుని, ప్రభా నాలో విశ్వాసాన్ని దయచేయండి అని చెప్పండి. పరిశుద్ధాత్మ నాలో విశ్వాసాన్ని దయచేయండి, నా హృదయాన్ని నింపండి. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ.